హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే కోడిగుడ్డు రొయ్యల కర్రీ చేద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. రొయ్యలలో పసుపు, కారం, ఉప్పు, మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ కలుపుకున్న దాన్ని వేగుతున్న ఉల్లిపాయ దానిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా అది ఉడికినంత వరకు వేపుకోవాలి. అంటే మన వాయిస్ ముందు వెళ్ళిపోయి వీడియో వెనకాల వస్తుంది, కంగారు పడకండి, కరెక్ట్గా చూసుకొని వచ్చేస్తుంది. మనకి అంటే కంగారు ఎక్కువ కదా, ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇది బాగా వేగుతుంది కదా, వేగుతున్నప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను అనమాట, అంటే రొయ్యలు బాగా ఉడుకుతాయి. నెక్స్ట్ అయితే మాత్రం కోడిగుడ్లని ఉడకబెట్టుకుని పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. వాటిని ఎర్రగా అయినంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. ఆ ఫ్రై అయ్యే వాటిని కూడా కర్రీలో వేసేయండి. కర్రీలో వేసుకొని బాగా కుక్ చేయండి, బాగా ఉడకనివ్వండి. ఆ మసాలా ఈ కోడిగుడ్లకు బాగా పట్టాలన్నమాట. బాగా పడితే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. కానీ మనకి ఇంకా వీడియో లెంగ్త్ ఉండడం వల్ల నేను ఏదో ఒకటి చెప్తాను, మీరు వినేయాలి, తప్పదు.